కర్నూలు కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ నిరసన తెలిపింది. వెనుజులాపైన అమెరికా చేపట్టినటువంటి దాడిని తీవ్రంగా ఖండించారు. మదురో దంపతులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఇది అమెరికా సామ్రాజ్యవాద దాష్టికానికి నిదర్శనమని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ అన్నారు. చమురు సంపదపైన ఆధిపత్యం కోసమే ఈ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంపైన దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికా దౌర్జన్యాన్ని నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు సిపిఎం ఖండించండి. అమెరికా పెత్తందారితనాన్ని నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి. వెనిజులాపై దౌర్జన్యపూరితంగా దాడి చేసిన అమెరికన్ నేతృత్వ దాడిని భారతదేశానికి మిత్ర దేశమైన వెనిజులాపై నిన్న 11 గంటలకు నిర్దాక్షిణ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రపంచంలో ఉగ్రవాదం గురించి మాట్లాడే అమెరికా యొక్క ఉగ్రవాదం ఎలా ఉందో ఈరోజు వెనిజులాపై దాడి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు దాడి చేయాలి? అమెరికాకు ఏం హక్కు ఉంది వెనిజులాపై దాడి చేయడానికి? కేవలం గత 15-20 సంవత్సరాల నుంచి అమెరికా వెనిజులాను ఏ రకంగా ఆక్రమించుకుని అక్కడున్నట్టు చమురును మొత్తం కూడా దొంగలించుకోవాలని, కారు చౌకగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచనతోనే అమెరికా సామ్రాజ్యవాదం చేసే కుట్ర తప్ప వేరేది కాదన్నట్టు విషయాన్ని ప్రపంచ ప్రజానీకం గమనించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకయ్యా దాడి చేస్తుందంటే డ్రగ్స్ అనేటువంటి ఒక పేరుతో ఈరోజు మదురో పైన ఆ రకంగా దాడి చేస్తూ ఉన్నారు. మరి అమెరికా చేసే దౌర్జన్యం పైన ఎవరు దాడి చేయాలి? అమెరికా ఈరోజు తృతీయ ప్రపంచ దేశాలపైన తనకిష్టం వచ్చినట్లు ఆంక్షలు విధిస్తూ తనకిష్టం వచ్చినట్లు దాడులు చేస్తుంటే ప్రపంచ ప్రజానికం చూస్తూ మౌనంగా కూర్చున్నటువంటి కాలం కాదనే విషయాన్ని అమెరికా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేషరతుగా ముదురోను ఆయన భార్యను ఎక్కడ బంధించారో చెప్పాలి, తక్షణం విడుదల చెయ్యాలి. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనట్టు ప్రభుత్వాన్ని అణిచివేసి ఆ రకంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం ఈరోజు అమెరికా చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో చమురు నిల్వలు ఉన్నటువంటి దేశం వెనిజులా దేశం అన్నట్టు విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. మనం చూస్తున్న గత 20 సంవత్సరాల క్రితం సద్దాం హుస్సేన్ పైన ఈ రకంగానే దాడి చేసి సద్దాం హుస్సేన్ ఉరి చేసినట్టు విషయం మనకందరికి తెలుసు. ఏం దాడి చేశాడు? సద్దాం హుస్సేన్ ఇరాక్లో అణువాయుధాలు ఉన్నాయని చెప్పేసి నెపంతో ఆ దేశాన్ని తన గుప్పెట్లు పెట్టుకున్నాడు.